అందరికీ నమస్కారం అండి. ఓం గం గణపతే నమః. కొండపల్లి అడవిలో ఉండే జీవులన్నీ కష్టపడకుండా ఆహారం దొరికే మార్గం చూపమని మృగరాజును కలిశాయి. సరే, కొన్నాళ్ళు మీ దగ్గరకే ఆహారం వచ్చేలా ఏర్పాటు చేస్తానని ఆ మృగరాజు చెప్పారు. అప్పుడు ఆ అడవి జంతువులన్నీ మృగరాజుకి ధన్యవాదాలు చెప్పి అవి వెళ్లిపోయాయి. మంత్రి ఎలుకతో చెప్పి జీవులన్నింటికి ఆహారం వాటి దగ్గరికే పంపేలా ఏర్పాటు చేశారు మృగరాజు. కూర్చొని తినడానికి అలవాటు పడిన అవి కొన్నాళ్లకు సోమరిపోతుల్లా తయారయ్యాయి. ఈ విషయం పక్క అడవి క్రూర మృగాలకు తెలిసింది. వాటిని వేటాడడానికి ఇదే సరైన సమయం అనుకుని అన్నీ కలిసి వచ్చి దాడి చేశాయి. కొన్ని జంతువులు ప్రాణాలు కోల్పోగా మరికొన్ని తప్పించుకుని మృగరాజు దగ్గరికి వెళ్లి మొరపెట్టుకున్నాయి. ఉచితంగా వచ్చింది తింటూ ఒకే చోట కూర్చొని సోమరుల్లా మారాము. అందువల్లే పరిగెత్తలేక ఈ రోజు మాలో కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. ఆలస్యమైన తప్పేంటో తెలుసుకున్నాము మృగరాజా. సోమరితనం మనకే హాని చేస్తుందని మాకర్థమయ్యింది. మమ్మల్ని క్షమించండి రాజా. ఇక నుండి మా ఆహారం మేమే సంపాదించుకుంటాము అని అన్ని ఆ మృగరాజుకి చెప్పి వాటి తప్పు అవి తెలుసుకుని ఇక ఆ రోజు నుండి వాటి ఆహారం అవే సంపాదించుకుని అవి చాలా చురుకుగా చలాకీగా అడవిలో తిరుగుతూ సంతోషంగా జీవనం కొనసాగించాయి. ఇదండి, తేరగా వస్తే తింటాము, వాడి సొమ్ము కావాలి నాకు, వీడి సొమ్ము కావాలి, వీని దగ్గర తీసుకుంటా వాని దగ్గర తీసుకుంటా కూర్చొని తింటా అనుకుంటే మనం కూడా సోమరుల్లా మారి రేపెప్పుడైనా ఏదైనా కష్టం వస్తే ఆ పెట్టేవాళ్ళు మనకి పెట్టకపోతే మనము వీధుల్లో అడుక్క తినాల్సి వస్తుందండి. ఇక్కడ అడవి జంతువులు ప్రాణాలను కోల్పోయాయి. మనకు కూడా కష్టపడడానికి మన శరీరం సహకరించక తినడానికి తిండి కూడా దొరకదండి. మనం మన కష్టార్జితంతోనే మనము 4 మెతుకులు మన కడుపులో వేసుకుంటే అది మనకు ఆరోగ్యం, ఆనందం, మనసుకు తృప్తి. పరుల సొమ్ము పాము వంటిదండి. ఏ రోజుకైనా అది మనకి హానే చేస్తుంది. అందుకే కష్టే ఫలి, కష్టాన్ని నమ్ముకొని బ్రతుకుదాం, అందరం ఆనందంగా ఉంటాం. ఏమంటారు? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరవకుండా బెల్ బటన్ నొక్కి పెట్టండి ఫ్రెండ్స్. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.